అయ్యా చెబుతా నేడు వినవయ్యా, ఎవరో తెలుసా యేసయ్యా. చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎవరో తెలుసా యేసయ్యా. చెబుతా నేడు వినవయ్యా, దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవుని స్తోత్రం. ప్రియ గౌరవరం గ్రామ ప్రజలారా, దేవుని సువార్త చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 2:5 ఒక మాట ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి మధ్యవర్త్యం చేయడానికి వచ్చి ఉన్నారు. ఎవరికి మధ్యవర్త్యం చేయాలంటే పరలోకముందున్న పరమ తండ్రికిని, ఆయన సృజించిన ఆయన ప్రియకుమారులైన మనుషులందరికీ మధ్యవర్త్యం చేయాలి. మధ్యవర్త్యం అనగా ఒడంబడిక లేక రాజీ చేయడం. ఎందుకు ఈ మాట వస్తుంది అంటే కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మధ్యనే ఉన్నారు కదా, పూర్వం నుంచి కూడా అనేక వేదాలు అనేక మతాలు ఉన్నాయి కదా, యేసుక్రీస్తు వారు ఈ మధ్యనే వచ్చారు కదా అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వాన్ని సృజించి, అనగా పంచభూతాలను సృజించి, భూమి ఆకాశము నీరు వాయువు అగ్ని అన్నీ సృజించి, ఆయా పక్షులను ఆయా జంతువులను ఆయా జాతుల ప్రకారం సర్వ సృష్టిని సృజించి, నరుని మాత్రం తన పోలిక చొప్పున మట్టిలోంచి తీసి వాని నాసికారంధ్రంలో అనగా హృదయంలో ఆయన ఊపిరి ఇచ్చాడండి. నరుడు ఆ విధంగా మనిషిగా జీవం పొందుకున్నాడు. జీవం పొందుకున్న మనిషి, నీకు సర్వము ఇవ్వబడింది, ఈ సర్వ సృష్టిని ఈ సర్వ జగత్తుని నువ్వు నా ప్రియకుమారులు నా ప్రియ శిష్యులుగా మీరు ఉండి ఈ జగత్తుని మీరు నిర్మించండి, ఈ జగత్తుని పునాది వేసి అభివృద్ధి చెంది ఈ భూమిని అంతా నింజండి అని చెప్పిన మహాదేవుడు. కానీ ఒకే ఒక్క విషయంలో ఆజ్ఞాతిక్రమం చేయొద్దు అని చెప్పినప్పుడు మొట్టమొదటి మానవుడు ఆ విధంగా ఆజ్ఞాతిక్రమం తప్పాడు. అంటే ఏదైతే తినొద్దు అన్నాడో దాన్ని తినడం వల్ల మొదటి మనిషి పాపి అయ్యాడు. మరి అసలు మరణమే లేని మనిషికి స్వయంగా ఆ పాప భూయిష్ట వలన మరణం కొని తెచ్చుకున్నాడు. ఈ విధంగా సంవత్సరాలు గడిసే కొద్దీ, తరతరాలు గడిసే కొద్దీ మనిషి నిర్వీర్యంగా పాపభూయిష్టమైన జీవితం జీవిస్తూ స్వార్థపూరితంగా
స్వార్థరహితంగా మనిషి దిగజారిపోతున్నప్పుడు పరమదేవునికి దయ పుట్టింది సర్వ జగత్ ప్రజల మీద. వీరిని ఈ విధంగా వదిలేయడం మంచిది కాదు. వీరిని నేను సృజించిన ఈ ఆత్మ పొందుకున్న మనిషిని, ఈ జీవం గల మనుషుల్ని, వీరిని ఎలాగైనా నా బిడ్డలుగా చేర్చుకోవాలని తన ప్రియ కుమారుణ్ణి 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పరమ తండ్రి పంపించారండి. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏది పాపమో ఏది మంచిదో అని చెబుతూ ఒక క్రియారూపంగా తాను చేసి చూపిస్తూ ప్రతి మనిషి కూడా పాపభూయిష్టమైన మనసు కలిగి ఉన్నాడు. నేను ఇచ్చిన ఈ యొక్క ఆత్మ పరమ తండ్రికి చేరాలని చెప్పేసి ఆయన మధ్యవర్తం చేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన వచ్చి చెప్పడమే కాదు, నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం తన అమూల్యమైన రక్తాన్ని సిందించారు. ఎందుకంటే ఒక మరి బలి ఇవితేనే గాని పరిహారం చెందదు. గొడ్ల యొక్కయు గొర్రె పిల్లల యొక్కయు రక్తం చొప్పున పాప పరిహారం పొందవు. కానీ మన పాపమును పొందాలంటే పరిశుద్ధ రక్తము సిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తము కేవలము యేసుక్రీస్తు వారిలోనే ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయనలో ఏ పాపం లేదు గనక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నిర్మింపబడి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయనే మనందరి కొరకు మధ్యవర్తం చేసి సిలువలో తను బలై 3వ దినమున తిరిగి అహరోనైనట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ మాటలన్నీ కల్పితములు కావు, స్వయంగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన మాటలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి పరమ తండ్రిని చేరాలంటే మనకు మధ్యవర్తిదైన యేసుక్రీస్తు వారి పాదముల దగ్గరికి ప్రతి మనిషి కూడా రావాలి. ఆయన పరిశుద్ధ రక్తం చిందించాడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తంలో మనందరం కడగబడాలి. కాబట్టి మనందరం కూడా ఆయన పాదాల చేరంత చేరి, మరి నేను ఏ పాపం చేయలేదు అని మనం అనుకోవచ్చు. కానీ మొట్టమొదడు మనిషి చేసిన అపరాధం బట్టి ప్రతి మనిషి కూడా పాపి అయ్యాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తో, ఎంతో ఉన్నతమైన దేవుడో, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన అనేక గొప్ప కార్యములు చేసి ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరికి నేను ఆత్మనిచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి ఆత్మ నా దగ్గర చేరాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన మనందరి కొరకు సిరియాగం చెందారండి. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయనే నోటితో దేవుడని ఒప్పుకుని బాప్తిసం పొందుతారో వారికి నిత్య జీవం ఉంటుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ వినండి, ఆలోచించండి. మా పత్రికలు మీ దగ్గర తీసుకురాబడుతున్నాయి, చదివి గ్రహించండి. మీకు ఇష్టమైతే ఇక దగ్గరలోనే మరి బొబ్బులి రమేష్ గారి సంఘం ఉంది, వారి సహవాసంకి వెళ్ళి ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటారని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడు, మహాపరిశుద్ధుడు, అద్భుతకారుడు, ఆలోచనకర్త, ప్రేమ నమ్మకం గల తండ్రి నీ కొందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. అందుకే నా ప్రభు ఇక్కడ మమ్మల్ని పంపించావు యేసయ్య, నీ సువార్త ప్రకటించడానికి. యేసయ్య నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. సర్వనతుడా, సర్వాధికారి, ఇదిగో నా ప్రభ సహోదరు మాట్లాడినప్పుడు తండ్రి నా ప్రభ ఆ మాటలన్నీ ప్రతి బిడ్డ ఆలకించి నా ప్రభ మంచి నేల మీద పడిన ఇత్తనముకు వెళ్ళి నా ప్రభ మొలకెత్తే భాగ్యం దయచేయండి నా ప్రభ. ఇదిగో మా సహోదరులు నా ప్రభ సువార్త పేపర్లు ఇస్తున్నారు తండ్రి, ఇచ్చి చదువుకునే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి యేసయ్య. నీకు వందనాలు స్తోత్రములు. ఈ గ్రామాన్ని అంతటినీ నా ప్రభ నా యేసయ్య మారు మనసు రక్షణ పొందే భాగ్యం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్.